ఇప్పుడు బీసీ ఉద్యమాల దాకా అనేక ఉద్యమాలు చూశారు. అనేక ఉద్యమాల్లో మీరు భాగస్వాములుగా ఉన్నారు. విద్యార్థి సమస్యల మీద ఓయూ కేంద్రంగా కూడా మీరు అనేక ఉద్యమాలు చేశారు. కృష్ణన్న గారి సంఘంలో మీరు పనిచేస్తున్నారు, విద్యార్థి నాయకుడిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సో మీ పాత్ర ఎలా ఉంది? అంటే మీ సంఘం పాత్ర ఓయూ ఇష్యూల మీద కానివ్వండి, లేకపోతే బీసీ సమస్యల మీద కానివ్వండి, మీ ఎలా చూడాలనుకుంటున్నారు? ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ మేనేజ్మెంట్ గారికి మరియు కిరణ్ గారికి మరియు నా యొక్క విద్యార్థి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ మలిదశ ఉద్యమమైనా, తెలంగాణ తొలిదశ ఉద్యమమైనా మొత్తం పోరాడింది బీసీలే. కానీ బీసీలు ప్రాంతం కోసం పోరాడారు, కానీ ఏనాడు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడలే. నిస్వార్థమైన ఉద్యమాలు చేశారు. మీరు ఆనాడు చూసుకున్నట్టయితే తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి గారు ఓ బీసీ బిడ్డనే, కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఒక బీసీ బిడ్డనే. ఈరోజు తెలంగాణ ఉద్యమం నడిపించినటువంటి స్వామి గౌడు, శ్రీనివాస్ గౌడు, చాలామంది వీటలు అంతా బీసీలే. ఎక్కడ చూసిన ఉద్యమాలు, వివిధ రాజకీయ పార్టీలలో కీలక పాత్ర వహించింది కూడా బీసీలే. అక్కడ ఈటల రాజేందర్ గారు, మధుయాస్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వీళ్ళందరూ చేశారు మనలు. కానీ మేజర్గా ఏంటంటే వీళ్ళు పార్టీలలో బందీలలో బానిసలైన బీసీలు వీళ్ళు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా కూడా ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాను, మేము ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్స్, ఈరోజు ఫెలోషిప్ల గురించి, రిక్రూట్మెంట్ గురించి చాలా పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలకి ఉన్నటువంటి మన గ్రామీణ నేపథ్యం నుంచి పిల్లలకు ఇక్కడ హైదరాబాద్లో చదువుకోవడానికి, ఇక్కడ సంక్షేమ హాస్టల్ కొరకు, వాళ్ళకు వసతి కొరకు, ప్లస్ వాళ్ళకు ఫుడ్ అకామిడేషన్ పోరాడుతున్నాం. కానీ ఎన్ని సమస్యలకు ఒకటే జిందా తెలిసిమత లెక్క ఒకటే చెప్తున్నాం, రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారం రావడానికి కారణం ఏంటంటే మేజర్గా మనలో సోషల్ అవేర్నెస్ లేకపోవడం. మన విద్యార్థులందరూ పోయి ఏబీపీలు, ఎస్ఎఫ్ఐలు, ఎన్ఎస్సీలు లాంటి విద్యార్థి సంఘాలలో, పీడిఎస్లలో విద్యార్థి సంఘాలలో పనిచేస్తారు. కాబట్టి నీ సొంత ఇంటి కొరకు నీ ఇల్లు ఆగమవుతుంది, ఊరంతా ఆగమడం వదిలేసేయి. ఊరంతా ఆగమయ్యేటప్పుడు ఫస్ట్ నీ ఇల్లుని కాపాడుకున్నాక పక్కని కాపాడుకోవాలి. బీసీలకు చెప్పేది, విద్యార్థి మిత్రులకు చెప్పేది ఒకటే చెప్తున్నా, మీరు ఎల్లన్నా పని చేయండి. బీసీ ఉద్యమానికి మీరు ఒక గంట కేటాయించండి రోజు, కనీసం ఒక ప్రోగ్రాంకు రాండి, ఒక సెమినార్ వినండి. ఈ భారతదేశంలో అత్యధికంగా నష్టపోయింది బీసీలే. భారతదేశ స్వతంత్ర ఉద్యమం నుండి తెలంగాణ ప్రాంత ఉద్యమాల్లో కూడా ముందున్నది బీసీలే. అసలు బాసింది వాళ్ళే, లీడర్షిప్ చేసింది వాళ్ళే, కానీ వాళ్ళకి ఫలాలు దక్కింది శూన్యం. నేనేమంటున్నా, ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో బ్రిటిష్ వలసవాడు వచ్చిన వాడు 1931లో ఈ కులాల వైజ్గా జనాభా లెక్కలు తీసిండు. ఏ కులాల వారు ఎంత ఉన్నారు, గొల్లలు ఎంతమంది ఉన్నారు, ముదిరాలు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది, మంగాలి, సాకలు ఎంతమంది ఉన్నారు, ఈరోజు మాలా, మాదిగాలు అందరు జనాభా లెక్కలు తీసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి ఈ దేశ పాలకులు అనేవాళ్ళు ఎందుకు ఈ యొక్క జనాభా లెక్కలు తీయట్లేరు? కుక్కలకు తీస్తారు, పందులకు తీస్తారు, వీళ్ళకు జనాభా లెక్కలు తీస్తారు. ఆటలకు మినిస్టర్ ఉంటాడు, పాటలకు మినిస్టర్ ఉంటాడు. మరి బీసీలకు ఓబీసీ మినిస్టర్ ఎక్కడండి? ఎస్సీలకు ఉండు, ఎస్టీలకు ఉండు, మైనార్టీలకు ఉండు మినిస్టర్ ఉండు. ఇలా సమస్యలు, ఇలా గోడులు ఎవరు చెప్పాలి? ఒకసారి ఆలోచించండి బీసీ సమాజాన్ని అడుగుతున్నాను. రెండవ అంశం, బీసీలపై మేజర్గా విద్యార్థి నాయకులపై, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ విద్యార్థి మూమెంట్ చేసే వాళ్ళపై ఈ యొక్క పాలక కులాలు అట్రాసిటీ కేసులు బుక్ చేయడము, మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం, రాజకీయ పార్టీలు కూడా చాలా జరుగుతున్నాయి. ప్రొఫెసర్లు కూడా పాపం కొన్ని కులాలుగా వీళ్ళని బాగా ఆ విధంగా వాళ్ళని హింస గురి చేస్తారు. ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణలో పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు చేయాల్సింది బీసీ